వైసీపీలో ఘర్ వాపసీ నడుస్తోంది. ఈ మధ్యనే పార్టీని వీడిన కీలక నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్లీ ఫ్యాన్ గాలి కిందకి చేరారు. మంగళగిరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపును కృషి చేస్తానని ప్రకటించారు. అటు అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరుస చేరికలతో మాంచి ఊపు మీదున్న టీడీపీకి షాక్ తగలనున్నట్టుగా తెలుస్తోంది. నూజువీడు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరేందుకు రెడీ అయినట్లుగా సమాచారం. ఏపీ పొలిటికల్ గ్రౌండ్ లో నేతల చేరికలు జోరుగా సాగుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలో నేతలు చేరిపోతున్నారు. మొన్నటి వరకు చేరికలతో హుషారుగా ఉన్న టీడీపీకి పోటీగా వైసీపీలో ఒకే రోజు రెండు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ మధ్యనే పార్టీని వీడిన మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరారు. మంగళవారం మధ్యాహ్నం పార్టీ చీఫ్ సీఎం జగన్ సమక్షంలో పార్టీలో చేరారాయన. సీఎం జగన్ కండువా కప్పి ఆర్కేను పార్టీలోకి ఆహ్వానించారు. గత డిసెంబర్లో వ్యక్తిగత కారణాల పేరిట వైసీపీకి మంగళగిరి ఎమ్మెల్యే పదవికి ఆళ్ల రామకృష్ణారెడ్డి రిజైన్ చేశారు. అయితే ఆ టైంలో ఆయన రాజీనామాపై స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఈలోపు ఆర్కే కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే నెల రోజులు కాకముందే తిరిగి సొంత గుటికి చేరుకున్నారు. వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి చేరుకున్న ఆర్కే సీఎం జగన్ ని కలిసి పార్టీలో చేరారు. సామాజిక సమీకరణాల్లో భాగంగా మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జిగా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించింది. ఈ తరుణంలో నియోజకవర్గంలో గెలుపు బాధ్యతలను ఆర్కేకు అప్పగించొచ్చు అనే చర్చ జోరుగా నడుస్తోంది. అయితే మంగళగిరిలో పార్టీ ఎవరిని పెట్టినా గెలుపునకు కృషి చేస్తాను అంటున్నారు ఆళ్ల రామకృష్ణారెడ్డి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చాలా స్పష్టంగా చెప్పుకోవడం జరిగింది. అన్నా, మీరు ఏ అభ్యర్థిని మంగళగిరిలో మీరు ఇచ్చినా కూడా ఆ అభ్యర్థి విజయానికి పూర్తి స్థాయిగా అన్కండిషనల్గా నేను పనిచేసి ఖచ్చితంగా తిరిగి మూడవసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి నేను పనిచేస్తానని చెప్పి సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థి చేతిలో నారా లోకేష్ గారి ఓటమి ఖాయమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. అటు ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలకు ముందు వరుస చేరికలతో మంచి ఊపు మీదున్న టీడీపీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే అయిన ముద్దరబోయిన వెంకటేశ్వరరావు వైసీపీలో చేరేందుకు సిద్ధమైనట్లు సమాచారం. గత కొద్ది రోజులుగా టీడీపీపై అసంతృప్తితో ఉన్న ముద్దరబోయిన పార్టీ మారాలన్న నిర్ణయానికొచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. ఇలాంటి టైంలోనే నిన్న తాడేపల్లికొచ్చిన ముద్దరబోయిన వైసీపీ కార్యాలయంలో సీఎం జగన్తో సమావేశమయ్యారు. ఇటీవల వైసీపీ నుంచి టీడీపీలో చేరిన పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథికి చంద్రబాబు నాయుడు నూజివీడు టికెట్ను ఖరారు చేశారు. దీంతో తనకు అన్యాయం జరిగిందంటూ ముద్దరబోయిన 2 రోజులుగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కోసం ఇంతకాలం పనిచేసిన తనను కాదని వైసీపీ నుంచి వచ్చిన వ్యక్తికి నూజివీడు టికెట్ ఖరారు చేయడంతో ముద్దరబోయిన వెంకటేశ్వరరావు పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అటు మైలవరం వైసీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. మైలవరం వైసీపీ ఇన్ఛార్జ్ సర్నాల తిరుపతిరావు యాదవ్ కు సీఎంఓ నుంచి పిలుపు వెళ్లింది. నూజివీడు టీడీపీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావు సోమవారం సీఎంఓకు వెళ్లడం, మంగళవారం సర్నాల తిరుపతిరావు యాదవ్ కు సీఎంఓ నుంచి పిలుపు రావడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రస్తుత ఇన్ఛార్జ్ తిరుపతిరావుతో పాటు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు ఇద్దరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు. ముద్దరబోయిన పేరుపై ఐపాక్ టీం నుంచి ఇప్పటికే మైలవరం వైసీపీ నేతలకు ఫోన్లు వెళ్లినట్లు